అలానే జరిగింది. ఆ ధన సహాయంతో అక్కడ ఆ రాజు ఒక ఊరిని, అలానే ముఖలింగంతో పాటు దొరికిన అన్ని లింగాలకు దేవాలయాలను నిర్మించాడు. తరువాత అక్కడ స్వామికి పూజలకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేసి తాను తన స్వస్థలానికి చేరుకున్నాడు. అంతటి మహిమాన్వితమైన కాశీకి తుల్యమైన ఈ ఊరిలో అగస్త్య మహాముని లోపాముద్రతో కలిసి కొన్నాళ్ళు ఉండి దైవ సాన్నిధ్యం పొందారు. ఆ విధంగా ఈ కలియుగంలో మొట్టమొదట కనకధార కురిసిన క్షేత్రంగా శ్రీముఖలింగం ప్రసిద్ధికెక్కింది అనడం తప్పేమో. ఎందుకంటే ఇక్కడ కనకధార సుమారు 7 గడియల పాటు, అంటే గడియకు 24 నిమిషాలు, అనగా మొత్తం 168 నిమిషాలు, అంటే 2 గంటల 48 నిమిషాల పాటు కురిసిన ఈ విషయం అంత ప్రాచుర్యానికి నోచుకోలేదు. విష్ణువర్ధనుడు ఏ స్తోత్రాన్ని చదవలేదు. కేవలం నిశ్చలమైన భక్తితో స్వామిని సాయించేయమని తలుచుకున్నాడు, అంతే. ఆది శంకరాచార్యులు కనకధార అప్పటి పేద వృద్ధ బ్రాహ్మణురాలతో పాటు ఇప్పటికీ ఎంతోమంది దారిద్ర్యాన్ని నాశనం చేస్తున్నట్టే ఈ ముఖలింగ దర్శనం కూడా ఎందరి దారిద్ర్యాన్నో